హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ స్క్రిప్ట్ లెసన్లో నేర్చుకోబోయే అంశం ఏంటంటే ద సైకలాజికల్ స్టేట్ ఆఫ్ క్యారెక్టర్స్ అకార్డింగ్ టు యువర్ స్టోరీ. అంటే మనం ఏదైనా కథ రాసుకుంటాం, ఏదైనా ఒక కథ రాసుకుంటాం. ఆ కథకి తీసుకునే క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ యొక్క సైకలాజికల్ స్టేట్ అన్నది ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, స్టార్టింగ్లో ఎలా ఉండాలి, కథ గమనంలో ఎలా ఉండాలి అన్నది చాలా బాగా డెప్త్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ స్క్రిప్ట్ లెసన్లో మనం డిస్కస్ చేయబోయేది ద సైకలాజికల్ స్టేట్ ఆఫ్ క్యారెక్టర్స్ అకార్డింగ్ టు యువర్ స్టోరీ. కథ రాసుకున్నప్పుడు క్యారెక్టర్స్ ఉంటాయి, క్యారెక్టర్స్తో కథ నడుపుతూ వెళ్తూ ఉంటాం. క్యారెక్టర్స్ లేకపోతే కథ ఉండదు, ఇన్సిడెంట్స్ లేకపోతే కథ ఉండదు. ఇలాగా నడుపుతూ వెళ్తున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏ క్యారెక్టర్ ఏ సైకలాజికల్ స్టేట్లో ఉంది అన్నది క్లారిటీగా ఉండాలి. అది మన స్టోరీ ప్రకారం, అకార్డింగ్ టు అవర్ స్టోరీ. ఎందుకంటే మనకి ఆ సీన్స్లో కానీ ఆ బిహేవియర్లో కానీ ఎలా బిహేవ్ చేస్తాయి, ఆ క్యారెక్టర్స్ మనకి ఎలా బిహేవ్ చేస్తాయి, సీన్లో ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది, పర్టికులర్ ఆ సిచ్యువేషన్కి ఆ క్యారెక్టర్ మాట్లాడాలా వద్దా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ అలవాట్లు ఎలా ఉంటాయి, ఈ క్యారెక్టర్స్ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమని డిసైడ్ అయి ఉంటారు అన్నది మనం ముఖ్యంగా చాలా డెప్త్గా ఆలోచిస్తే కానీ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ బిహేవియర్ కానీ మనకి బాగా అర్థమవుతూ ఉంటుంది. మనం చాలా సినిమాలు చూసాం, వందల సినిమాలు చూసుంటాం, ఇంకా రాబోయే సినిమాల్లో కూడా ఇంకా చాలా సినిమాలు చూస్తూనే ఉంటాం. ప్రతి సినిమాలో క్యారెక్టర్స్ డిఫరెంట్. ప్రతి సినిమాలో అంతకుముందు ఏదో సినిమా చూసాం కదా అని ఆ సినిమా క్యారెక్టర్స్ మళ్ళీ ఇందులో ఉండవు. మళ్ళీ క్యారెక్టర్స్ కొత్తగా ఉంటాయి, మళ్ళీ కొత్త కథ, కొత్త కథం, ఇలా కొత్త సీన్స్, కొత్త బిహేవియర్స్, ఇలాగా ఎందుకు ఇన్ని రకాలుగా వస్తూ ఉంటాయి. కథను బట్టి వాళ్ళ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తారు, ఆ కథకులు కానీ ఆ దర్శకులు కానీ. ఆ సైకలాజికల్ స్టేట్లోకి వెళ్ళి ఆలోచిస్తారు, డెప్త్గా వెళ్ళి ఆలోచిస్తారు. అంత డెప్త్గా వెళ్ళి ఆలోచించడం వల్లే ఆ క్యారెక్టర్లు అంత బాగా ఉంటాయి. మీరు సీన్స్ డిజైన్ చేస్తున్నప్పుడు కానీ నెక్స్ట్ స్క్రిప్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు కానీ ముందు ముఖ్యంగా పట్టుకోవాల్సింది ఇదే సైకలాజికల్ స్టేట్. చాలామంది ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఉంటారు, డైరెక్టర్స్కి కావాల్సింది ఏంటి, రైటర్స్కి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ సైకాలజీ పట్టుకోండి, హ్యూమన్ బిహేవియర్ పట్టుకోండి, సైకాలజీ పెట్టుకోండి అంటారు. వాట్ ఈస్ సైకాలజీ? మన హ్యూమన్ సైకాలజీని పట్టుకోవాలి. ఎవరు ఎలా, ఏ పాత్ర ఎలాగ, ఏ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ సిచ్యువేషన్లో ఆ పాత్ర ఎలా మాట్లాడాలా వద్దా అన్నది చాలా ఇంపార్టెంట్. మనకి 60-70 సీన్లు అనుకున్నాం కదా, 60-70 సీన్లు ఒకేసారి వచ్చేస్తాయి, రావు కదా. డెప్త్గా ఆలోచిస్తే మంచి సీన్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి కొన్ని రకరకాల అనాలిసిస్లు, రకరకాల ఎగ్జాంపుల్స్ మనం గమనిద్దాం. ఇప్పుడు మణిరత్నం గారి సినిమాలు తీసుకోండి. మణిరత్నం గారి సినిమాల్లో ఈ సైకలాజికల్ స్టేట్లోకి వెళ్ళి క్యారెక్టర్స్ గురించి ఆలోచిస్తాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గీతాంజలి సినిమా చూశారు. గీతాంజలి సినిమాలో మీరు కథ ప్రకారం చూస్తూ వెళ్ళంటే కథలో మనకి హీరో పాత్ర నాగార్జున పాత్రతో కథ స్టార్ట్ అయినా తర్వాత హీరోయిన్ పాత్ర, వాళ్ళ ఫ్యామిలీ, వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా జరిగిందన్నది మనకు తెలుసు. కానీ ఒక్కొక్కసారి క్యారెక్టర్స్ యొక్క సైకలాజికల్ స్టేట్ గమనించండి. నాగార్జున హ్యాపీగా ఉన్నాడు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో చేరాడు. అతనికి జబ్బు వచ్చింది. ఆ వ్యాధి వచ్చిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ టైం తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. అంటే అది స్టేజ్ 1 అన్నమాట. దట్ ఈస్ ద సైకలాజికల్ స్టేజ్ 1. మనకి అనుకోని విపత్తు వచ్చినప్పుడు మనం ఫస్ట్ స్టేజ్లో ఉంటాం, బాధ ఎక్కువ పడుతూ ఉంటాం. అది స్టేజ్ 1. వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ అలా బిహేవ్ చేస్తాయి. కాసేపు నాగార్జున కూడా అలాగే బిహేవ్ చేసుకుని తర్వాత నాకు చేంజ్ ఓవర్ కావాలని ఊటీకి బయలుదేరుతారు. సో ఊటీకి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి, హీరోయిన్ ఇంట్లో పాత్రలు చూడండి. నాయనమ్మ పాత్ర, వాళ్ళ ఫాదర్ పాత్ర, పిల్లలు. హీరోయిన్ పరిస్థితి కూడా అంతే. హీరోయిన్కి కూడా ఆ జబ్బు ఉంది, ఆ వ్యాధి ఉంది. అయితే హీరోయిన్ ఇంట్లో వాళ్ళందరూ అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళ ఫాదర్ కూడా డాక్టర్, వాళ్ళ పిల్లలకి తెలుసు, నాయనమ్మకి తెలుసు, వాళ్ళందరికీ తెలుసు
అంటే ఏంటి, అలవాటు పడిపోయిన సైకాలజీలో ఉంటారు, ఆ సైకలాజికల్ స్టేట్లో ఉంటారు. సో కాబట్టి మీకు ఫస్ట్ హాఫ్లో చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి అల్లరిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫాదర్ యాక్సెప్ట్ చేస్తాడు, పిల్లలతో కలిసిపోయి చిన్నపిల్లలాగా చేస్తూ ఉంటుంది, నాయనమ్మ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మీకు డెప్త్ అర్థమవుతూ ఉంటుంది. ఓహో వీళ్ళందరికీ తెలుసు, తెలియదు కాదు, తెలుసు, వీళ్ళందరూ తెలుసు, అలవాటు అయిపోయారు పాపం. ఆ అమ్మాయితో అలాగా ఆ చిన్నపిల్లలాగా స్వేచ్ఛగా వదిలేశారు ఆ అమ్మాయిని అన్నది మనకి ఆ డెప్త్ అర్థమవుతూ ఉంటుంది. ఏ క్యారెక్టర్స్ ఏ సైకలాజికల్ స్టేట్లో ఉండాలి అన్నది ఇక్కడ మణిరత్నం గారు చాలా బాగా పోర్ట్రేట్ చేస్తారు అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, అందుకని వాళ్ళ ఇంట్లో క్యారెక్టర్లన్నీ అలా బిహేవ్ చేస్తూ ఉంటాయి, అలా మాట్లాడుతూ ఉంటాయి. అలాగే మనకి దళపతి సినిమా చూడండి, మణిరత్నం గారి దళపతి సినిమాలో ఇప్పుడు మదర్ పాత్ర ఉంది. మదర్ పాత్రకి ఒక రజనీకాంత్ చిన్నప్పుడు పుట్టేసిన తర్వాత అలాగే నేను రైలు బెట్లో వదిలేశాననే విషయం వాళ్ళ భర్తకి చెప్పేస్తుంది ఓపెన్ మైండ్గా. భర్త కూడా ఓపెన్ మైండ్లో ఉంటాడు. మణిరత్నం గారు అప్పుడులోనే అలాంటి జరిగిపోయినా వాళ్ళ భర్తకి చెప్పేసిన భర్త యాక్సెప్ట్ చేసే అంత ఓపెన్ మైండ్ భర్తను తీసుకున్నారు అప్పుడులో. భర్తకి చెప్పింది కానీ అరవింద్ స్వామి ఐఏఎస్ చదివిన కొడుక్కి చెప్పలేదు ఆ విషయం. నాకు ఒక రజనీకాంత్, నాకు ఒక కొడుకు పుట్టాడు, అతను వదిలేశాను, రైలు పెట్టులో వదిలేశాను అన్న విషయం అరవింద్ స్వామికి చెప్పదు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఆ పాత్ర చెప్తుంది. ఎవరికి చెప్పాలి పాత్ర, ఎవరికి చెప్పకూడదు ఇలాంటి విషయాలు. కొడుకు చెప్తే యాక్సెప్ట్ చేస్తాడు, చేయడు. భర్త కాబట్టి, అర్థం చేసుకునే భర్త కాబట్టి ఆ భర్త క్యారెక్టర్ని అలా పోర్ట్రేట్ చేశారు. అలాగే ఆ సైకలాజికల్ స్టేట్లో ఉంటే డిజైన్ చేశారు. కానీ ఐఏఎస్ పాత్ర అయిన అరవింద్ స్వామి పాత్రకు తెలియదు. కథానుగమంగా కథ వెళ్తూ ఉండగా ఒకానొక స్టేజ్లో తెలుస్తుంది. సో ఏ పాత్ర ఎంతవరకు ప్రవర్తించాలి, ఎంతవరకు ఏ విషయాలు చెప్పాలి, ఏ రహస్యాలు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అన్నది చాలా క్లారిటీగా ఉంటుంది. ఎప్పుడు చెప్పబడాలి కథలో. అలాగే రజనీకాంత్ పాత్రకు వస్తే రజనీకాంత్ ఎప్పుడు చూసినా కానీ ఈ విషయం నన్ను రైలు పెట్టి వదిలేసింది, ఇలా వదిలేసింది అని చెప్తూనే ఉంటాడు. కానీ ఒకనొక టైంలో కథలో అరవింద్ స్వామి తన తమ్ముడు అన్న విషయం రజనీకాంత్ పాత్రకి ఆ పాత్ర తెలిసిపోతుంది. అయినా కానీ బయటపడ్డాడు, మమ్మూటి దగ్గరే ఉంటాడు. ఒకనొక సిచ్యువేషన్లో మమ్మూటికి తెలుస్తుంది అన్నమాట. ఎలాగా అయితే కలెక్టర్ లేపేద్దాం అంటే వద్దు అంటూ ఉంటాడు, కలెక్టర్ లేపేద్దాం అంటే వద్దు అంటూ ఉంటాడు. ఎందుకు అని గుచ్చి అడిగితే ఎందుకంటే నన్ను తమ్ముడు అంటాడు. అప్పుడు తెలుస్తుందన్నమాట ఆ సిచ్యువేషన్ పరంగా. అప్పుడు తెలుస్తుంది మమ్మూటి పాత్రకి, ఓహో తమ్ముడు క్యారెక్టర్ అయినా కానీ ఇతను నా పక్కనే ఉన్నాడని చెప్తాడు. చూడండి, కథలో పాత్రలకి తెలిసిన వాళ్ళు ఆ సైకలాజికల్ స్టేట్లో ఉండి ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అనుభవిస్తూ తమ్ముడని తెలిసినా కానీ ఇతనితో జర్నీ చేస్తాడు. పాత్రను ఎలివేట్ చేయాలి కాబట్టి దాచిపెట్టి ఉంచుతారన్నమాట. ఆ పాత్రలు చెప్పవు బయటికి, సిచ్యువేషన్ పరంగానే చెప్తాయి అంతే తప్ప కలెక్టర్ నా తమ్ముడు అని చెప్పాడు, ఈ నుంచి మానేద్దాం అని చెప్పాడు. ఆ పాత్రలు ఎలా ప్రవర్తించాలి, ఏ సైకలాజికల్ స్టేట్లో ఉండాలి. ఎంతకాలం మమ్మూటి నన్ను ఫ్రెండ్గా ఉంటుంటే ఉన్నపలంగా నేను సడన్గా తమ్ముడి దగ్గరికి వెళ్ళకూడదు. ఆ ఎథిక్స్, ఆ వాల్యూస్, ఆ సైకలాజికల్ స్టేట్ అన్నది ఆ పాత్రలకి ఇస్తారన్నమాట. ఆ పాత్రలకు ఇవ్వబట్టే ఆ పాత్రలు అంత గొప్పగా మనకి ఇప్పటికి అలరిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూసిన సినిమా చూడండి, డెప్త్గా ఆ లేయర్స్ అర్థమవుతూ ఉంటాయి. ఇది మణిరత్నం గారు అన్ని సినిమాలో కనబడుతూ ఉంటుంది, రోజాలో కనబడుతుంది, బాంబేలో కనబడుతుంది. అన్ని సినిమాల్లో ఈ డెప్త్ లేయర్స్ కంపల్సరీగా ఉంటాయి. ఓకే, మనం ఇంకా రకరకాల సినిమాలు చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మహానటిలో కూడా గమనించండి. మహానటిలో పాత్రలకి ఒక సైకలాజికల్ స్టేట్ ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ పాత్రలు ఎవరెవరు మనకి సమంత క్యారెక్టర్ కావచ్చు, నెక్స్ట్ మధురవాణి క్యారెక్టర్ సమంత క్యారెక్టర్ కావచ్చు, నెక్స్ట్ మనకి ఇక్కడ సావిత్రి గారి క్యారెక్టర్ కావచ్చు. మీరు ఆ కథలో కూడా ఆ మెయిన్ పాత్రలకి ఒక సైకలాజికల్ స్టేట్ ఉంటుంది. కథ ప్రకారంగా సమంత పాత్ర ఎలా స్టార్ట్ అయింది, ఒక జీరో లెవెల్తో స్టార్ట్ అవుతుంది. తనకి ఏం తెలియదు, తను ఏమీ చెప్పలేదు, బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు, చెప్పినా ఇంకొక దగ్గర ఏదో చెప్పి బాధపడుతూ ఉంటుంది. సావిత్రి గారి గురించి ఏమీ తెలియదు, ఏదో నార్మల్గా బయలుదేరుతుంది జర్నీ, జీరోలతో మొదలు పెడుతుంది జర్నీ. దట్ ఈస్ ద సైకలాజికల్ స్టేట్ ఆఫ్ ద మధురవాణి క్యారెక్టర్. ఫస్ట్ స్టార్టింగ్ ఏం తెలియదు పాత్రకి, ఏదో నామినల్గా వెళ్తుంది. అక్కడి నుంచి జర్నీ మొదలు పెడుతుంది.
ఇలా మధురు అనే పాత్ర పరిస్థితుల ప్రకారంగా వెళ్తూ 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 ఆ జీరో స్టేట్ నుంచి గ్రాఫ్ పెంచుకుంటూ చివరికి వెళ్తుంది. అంటే సావిత్రి గారితో పాటు జర్నీ చేస్తూ ఉంటుంది ప్రతి సిచ్యువేషన్లో. సావిత్రి గారికి ఎందుకు ఇలా అయింది, సావిత్రి గారికి ఎందుకు దేవుడు ఇలాగే ఎందుకు శిక్షించాడు అన్నది ప్రతిసారి ఆ మధురు అనే పాత్ర మెల్లగా సావిత్రి గారితో జర్నీ చేస్తూ చేస్తూ తన క్యారెక్టర్ గ్రాఫ్ను పెంచుకుంటూ ఉంటుంది. ప్రతి సీన్లో సైకలాజికల్ స్టేట్ ఒకటి ఉంటుంది. ఈ సీన్లో ఫస్ట్ సీన్ చూడండి, సమంత పాత్రని, మధురు అనే పాత్రని ఇంట్రడక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ సీన్లో చాలా బలహీనరాలు, ఒక దెబ్బకి కిక్ స్టార్ట్ చేయలేదు లోనాని కానీ, అవన్నీ ఏంటంటే ఒక సైకలాజికల్ స్టేట్ అనమాట. అంటే మనకి కాన్ఫిడెన్స్ లేని రోజులు అంటాం చూడండి, కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుంది. ఏదో చిన్న ఆర్టికల్లో పబ్లిష్ అయిపోయింది, అది కూడా చూపించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది పెళ్లి చూపుల్లో. అలాంటి సైకలాజికల్ స్టేట్ మెల్లగా సైకలాజికల్ స్టేట్ని మెల్లగా స్టెప్ బై స్టెప్ ఎలాగా ఒక జర్నీ స్టార్ట్ చేశారు. సావిత్రి గారి పాత్ర గురించి తెలుసుకుని రాస్తానండి, నేను తెలుసుకుని చేస్తానండి అని చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ చిన్న కాన్ఫిడెన్స్తో ముందడుగు వేస్తుంది. అలాగే మెల్లగా సావిత్రి గారి గురించి తెలుసుకోవడం జర్నీ చేయడం అన్ని పేపర్లు కలెక్ట్ చేయడం చివరికి వచ్చేసరికి పాత్ర చాలా ధైర్యం ప్రదర్శిస్తూ ఉంటుంది. ధైర్యం ప్రదర్శించి లాస్ట్లో ఒక్క కిక్తో లోనా స్టార్ట్ చేయడం, తీసుకెళ్ళిపోవడం, వాళ్ళ ఫాదర్కి ఎదురు తిరగటం, నెక్స్ట్ అక్కడికి వెళ్ళి చర్చిలో లవ్ ఎక్స్ప్రెస్ చేయటం, చివరిలో సావిత్రి గారు మీరు మహానటి అండి, మిమ్మల్ని ఎప్పటికీ మేము ఎలా గుర్తుపెట్టుకుంటాం ఇలా అని చివరికి ఒక ఎమోషనల్తో బాధపడుతూ చెప్పేస్తాం. ఏ సీన్కి ఆ సీన్ మీరు విడదీసి చూసుకోండి. దిస్ ఈస్ ద సైకలాజికల్ స్టేట్ ఆఫ్ క్యారెక్టర్స్ జర్నీ. ఈ సైకలాజికల్ స్టేట్ ఆఫ్ క్యారెక్టర్స్ జర్నీ మనం పట్టుకుంటేనే మనం సీన్స్లో ఇవన్నీ పోర్ట్రేట్ చేయగలం. ఇవన్నీ ఈ సీన్లో ఇలాగ పోర్ట్రేట్ చేయాలి, ఈ సీన్లో ఇలాగ ఉంటారు మీరు సైకలాజికల్ స్టేట్, మీరు ఇలా ఆలోచిస్తారు, నెక్స్ట్ సీన్లో మీరు ఇలా ఉంటారు, మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటారు, నెక్స్ట్ సీన్లో మీరు ఇలా బాధపడతారు, నెక్స్ట్ సీన్లో ఇలా ఉంటారు, మీ క్యారెక్టర్ గ్రాఫ్ ఇలా ఉంటుంది అన్నది మనం పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అదే ఈ పాత్ర కూడా చూడండి, మహానటిలో మనకి సావిత్రి గారి పాత్ర కూడా ఉంది, కీర్తి సురేష్ గారు చేసి. ఆ పాత్ర కూడా మీరు గమనించండి, బాల్యంలో ఎలా ఉంటారు, బాల్యంలో ఆ పాత్ర ఎలా ఉంది, కొంచెం అల్లచిల్లరగా ఉంటుంది, చిలిపిగా ఉంటుంది, దానగుణం ఉంటుంది, ఎవరన్నా ఏదన్నా అంటే దాన్ని పట్టుదలగా పట్టించుకుని దాన్ని అధిగమిస్తుంది. అవన్నీ లక్షణాలు బాల్యంలోనే ఏర్పాటు చేశారు. స్నేహానికి విలువిస్తుంది, ఎంతైనా కానీ ఆ స్నేహానికి విలువిస్తుంది, దానగుణం. ఆ చిన్న సీన్లనే వేశారు. ఆ చిన్న సీన్లో కూడా మీకు చెప్పేస్తూ ఉంటారు. ఆ సైకలాజికల్ స్టేట్ అనమాట, అవన్నీ బాల్యంలో ఏర్పరిచారు. సో ఆ పాత్ర ఆ బాల్యంలో ఏర్పరిచిన సైకలాజికల్గా ప్రతి సీన్లో ఏదైతే చెప్పిందో అది జీవితాంతం కొనసాగిస్తారు. పట్టుదల, ఆ పట్టుదలే ఉంటుంది. ఎవరైనా ఏదైనా అన్నారంటే దాన్ని అధిగమిస్తూనే ఉంటాయి. చూడండి మీరు ప్రతి సీన్, ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నారంటే దానగుణం ఆగదు, దానం చేసేస్తూ ఉంటుంది. ప్రేమ ఎలా ఏర్పడుతుందో, ఆ ప్రేమలో ఎలా జర్నీ చేస్తుందో, ప్రేమ ఏర్పడటానికి కూడా సైకలాజికల్ స్టేట్ ఉంది. జమినీ గణేష్ను ఫోటో తీసి తనకి పేరు మారిమోగిపోతుంది అని చెప్తాడు. ఆ ఫోటో వల్లే తనకి అవకాశం వస్తుంది. జమినీ గణేష్తో ట్రావెల్ చేస్తుంది, తమిళ్ నేర్చుకుంటుంది. ఇంత చేసింది కాబట్టి సదా నిన్ను సేవలో అనే పాటలో మీకు జమినీ గణేష్ వచ్చి మనకి బూట్లు తొడిగి ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో ప్రేమలో పడిన దానికి ఒక అర్థం ఉంటుంది. దేవదాసు సినిమాలు ఎందుకు చేయాలనుకుంటే ఆ నావెల్ ముందే చదివేసి ఎందుకు చేయకూడదని తనే క్వశ్చన్ వేసుకుంటుంది. అలాంటి పరిస్థితి తనకే వస్తుంది. దట్ ఈస్ ద సైకలాజికల్ స్టేట్. ఎవ్రీ సీన్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనం ద సైకలాజికల్ స్టేట్ మనం డెప్త్గా ఆలోచిస్తే, క్యారెక్టర్స్ ఏ విధంగా ఆలోచిస్తే ఏ నిర్ణయాలు తీసుకుంటే కథ ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది మహానటిలో కూడా మీరు డెప్త్గా ఆలోచించినట్లయితే మీకు గమనిస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. అలాగే మనకి అతడు సినిమా చూడండి, త్రివిక్రమ్ గారు అతడు క్లాసికల్ మూవీ. మనం ఎందుకు టీవీలో ఎన్నిసార్లు వచ్చినా, థియేటర్లో కానీ టీవీలో కానీ ఎన్నిసార్లు వచ్చినా అతడు చూసేస్తూ ఉంటాం. మీరు గమనించండి, దాంట్లో సైకలాజికల్ స్టేట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. హీరో పాత్రని ముఖ్యంగా, హీరో ప్రొఫెషనల్ కిల్లర్, అనాథ ప్రొఫెషనల్ కిల్లర్, ఏదో బయట ఏదో బతుకుతూ వచ్చాడు, అనుకోకుండా ఫ్యామిలీలోకి వచ్చాడు. వచ్చి రాగానే ఫస్ట్ సీన్ ఏం వేశారు, ఫస్ట్ సీను లోపల రాగానే పార్దు అనగానే ఏం మాట్లాడు, లోపల తీసుకొస్తుంది సుధ గారు, లోపల తీసుకొస్తారు. లోపల తీసుకొచ్చిన తర్వాత నాజర్ పాత్ర దగ్గరికి వెళ్తారు, ఏం మాట్లాడు. అక్కడ దేవుడి దగ్గర తీసుకెళ్తుంది, ఏం మాట్లాడు. ఎందుకు మాట్లాడాలి, అక్కడ మాట్లాడాలా. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అనుకోకుండా ఫ్యామిలీలోకి వచ్చాడు, ఇప్పుడు వరకు అనాథ, ఈ ఫ్యామిలీని చూశాడు. ఫస్ట్ టైం ఆ సీన్లో
ఆ హీరో పాత్ర మాట్లాడాలా వద్దా, సంశయంలో ఉండాలా, డైలమాలో ఉండాలా, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని పెట్టారనమాట. ఆ సైకలాజికల్ స్టేట్లో ఉంటుంది, బ్లాంక్లో ఉంటుంది. ఏదో ఆ అబ్బాయి చనిపోయాడు చెప్పడానికి వస్తే వీళ్ళందరూ నన్ను పోద్దు అనుకుంటున్నారేంటి అన్న డైలమాలో సిచ్యువేషన్లో ఉండాలి. అంతే తప్ప తాతయ్య నేను వచ్చాను ఇది అది నేను మాట్లాడరు. దట్ ఈస్ ద సైకలాజికల్ స్టేట్. అందుకని ఆ సీన్ గమనించండి, ఆ సీన్లన్నీ ఆర్ఆర్తోనూ సైలెంట్గానే ఉంటాయి. హీరో పాత్ర డైలమాలోనే ఉంటుంది. మెల్లగా హీరో పాత్ర, ఆ ప్రొఫెషనల్ కిల్లర్ పాత్ర కుటుంబంలోకి వెళ్ళి కుటుంబంలో కలిసిపోతున్నాడు. మెల్లగా మాటలు మొదలవుతాయి. త్రిష్తో కానీ వీళ్ళందరితో కానీ అందరితో క్లోజ్గా, చివరికి ఆ అబ్బాయితో చిన్న అబ్బాయితో క్లోజ్ అయిపోతాడు బాగా. పార్దు అనేసుకుని ఇతనే పార్దు అనే స్థితికి వచ్చేస్తాడు. అలా అనమాట. ఫస్ట్ వెళ్ళంగానే ఈ ప్రొఫెషనల్ కిల్లర్ పాత్ర ఇంట్లోకి వెళ్ళంగానే ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, తర్వాత ఎలా బిహేవ్ చేయాలి, తర్వాత ఎప్పుడెప్పుడు క్లోజ్ అవుతూ ఉంటాడు. పెళ్ళికి వచ్చేసరికి అందరికి క్లోజ్ అవుతాడు. అందరికి క్లోజ్ అయిపోయాడు కదా, అప్పుడు ఓపెన్ అయిపోతుంది. అరే ప్రొఫెషనల్ కిల్లర్ మన పార్దు కదా. దట్ ఈస్ ద సైకలాజికల్ స్టేట్ అనమాట. హీరో పాత్రని గురించి ఆలోచిస్తున్నప్పుడు హీరో పాత్ర ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలి, మాట్లాడాలో వద్దా, వాట్ ఈస్ ద సీన్ బిహేవియర్స్, సీన్లో ఎలా ప్రవర్తిస్తాడు, ఏం ఆలోచిస్తాడు, అలా చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. అది మనం అతడి సినిమాకి వస్తాయి. అదే మన బొమ్మరిల్లో కూడా చూడండి, క్లాసికల్ హిట్ బొమ్మరిల్లు. ఎప్పుడు చూసుకున్నా కానీ ఆ బొమ్మరిల్లో ముందుకి వెనక్కి ఎలా వెళ్ళినా కానీ ఆ పాత్రలన్నీ ఒక సైకలాజికల్ స్టేట్లో ఉంటాయి. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పాత్రను కానీ, హీరో పాత్రను కానీ, జెనీలియా కానీ, ఇంట్లో వాళ్ళ పాత్రలు కానీ గమనించండి, అన్నీ ఒక సైకలాజికల్ స్టేట్లో ఉంటాయి. సిద్ధార్థ పాత్ర చూడండి, సిద్ధార్థ పాత్ర అప్పటికి 22 సంవత్సరాలు 24 సంవత్సరాలు వాళ్ళ ఫాదర్తో అలవాటు అయిపోయి ఉంటాడు. చిన్నప్పుడు నుంచి అలవాటు అయిపోయిన పాత్ర ఎలా బిహేవ్ చేస్తుంది ఒకసారి ఆలోచించండి. సీన్స్లో నాన్నే చేసేస్తాడు, క్యారమ్స్ నాన్న ఆడేస్తాడు, షాపింగ్కి వెళ్ళాం నాన్నే తీసేస్తాడు, అవును నాన్న అంటాడు. ఆ సీన్స్ ఎలా వస్తాయి? అలవాటు అయిపోయిన వాడు త్వరగా యాక్ట్ చేసేస్తాడు. అందుకని సిద్ధార్థ పాత్ర ఫస్ట్లో 3 సీన్లు గమనించండి. సిద్ధార్థకి 3 సీన్లు వేశారు కదా. ఫస్ట్ స్టార్టింగ్లో ఓ షాపింగ్ సీను, ఓ కటింగ్ సీను ఇలాంటి వేశారు కదా. చూడంగానే ప్రకాష్ రాజ్ ఉంటాడు. ప్రకాష్ రాజ్ చూడంగానే వీడు కామ్ అయిపోయి చాలా బాగుంది డాడీ అనేస్తాడు. అంటే త్వరగా అలవాటు చేసేసుకుంటాం. చిన్నప్పటి నుంచి మనం ఎదుగుంటాం కదా, ఇంట్లో వాళ్ళతో యాక్ట్ చేసేస్తూ ఉంటాం. బాగుంది నాన్న అని యాక్ట్ చేసేస్తాడు. అది కొత్తగా ఉండదు మనకి. రెగ్యులర్ తండ్రి కొడుకుల మధ్య ఉండే రిలేషన్ ఎలా ఉండాలి, ఎంత అథెంటిక్గా ఉండాలి అన్నదే చూపిస్తారు బొమ్మరిల్లు. తర్వాత ఇంట్లో మీరు గమనించండి, ఇంట్లో పాత్రలు కూడా గమనించండి. సిద్ధార్థ్ గురించి ఒక షేడే తెలుసు పాత్రలకి, అలాగే ఉంటాయి ఫస్ట్ హాఫ్లో పాత్రలన్నీ. సెకండ్ హాఫ్లో జెనీలియా ద్వారా పాత్రలన్నీ సిద్ధార్థ షేడ్స్ అన్నీ తెలుసుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటాయి. మీరు గమనించండి. అంటే కథ గమనం చూడండి. కథలో ప్రతి సైకలాజికల్ క్యారెక్టర్, కథలో క్యారెక్టర్స్ అన్నిటి గురించి అన్నీ తెలియదు. సిద్ధార్థ్ గురించి ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు. మీరు ఫస్ట్ హాఫ్లో గమనించండి, సిద్ధార్థ్ గురించి పూర్తిగా తెలిసింది ఫ్రెండ్స్ మాత్రమే. ఫ్రెండ్స్కి మాత్రమే సిద్ధార్థ్ గురించి పూర్తిగా తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ప్రకాష్ రాజ్ తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, జెనీలియాకి అంతగా తెలియదు. సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఫ్రెండ్స్కి మాత్రమే మొత్తం తెలుసు. వాడి విషయాలన్నీ మాకు తెలుసు, వాడి బాధ ఏంటో మాకు తెలుసు అంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఎప్పుడన్నా. గమనించండి, ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎప్పుడైతే జెనీలియా పాత్ర వచ్చిందో, జెనీలియా పాత్ర ద్వారా ఇంట్లో వాళ్ళకి సెకండ్ హాఫ్లో తెలుస్తూ ఉంటుంది. తెలుస్తుంది అన్ని విషయాలు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆశ్చర్యపోతూ లాస్ట్కి వచ్చేసరికి ఏంటి, ఫాదర్కి తెలుస్తుంది. అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అవుతా ఉంటాం లాస్ట్లో క్లైమాక్స్ వచ్చేసరికి. అలా అనమాట. మనకి మళ్ళీ జెనీలియా కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక జర్నీ చేస్తున్నప్పుడు తనకి అర్థం చేసేసుకుంటుంది జెనీలియా పాత్ర ఎక్స్ట్రావర్ట్ కాబట్టి ఈ ఇంట్రావర్ట్ని బాగా అర్థం చేసుకుంటారు. జెనీలియా పాత్ర ఎవరినైనా అర్థం చేసుకుని, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళ బాధను అర్థం చేసుకోగలరు త్వరగా. అలాగే డిజైన్ చేశారనమాట. సిద్ధార్థ్ క్యారెక్టర్ ఎప్పుడు చూడండి కొంచెం డల్గా ఉంటాడు. స్టార్టింగ్లో నవ్వడు, ప్రశాంతంగా నవ్వడు. ఎప్పుడైతే జెనీలియా పాత్ర వచ్చిందో అప్పటి నుంచి నవ్వడం మొదలు పెడతాడు, ప్రశాంతంగా ఉండడం మొదలు పెడతాడు. ఎలాగ ఉండాలి, పాత్రలు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఏ స్టేజ్లో ఎలా ఉండాలి, ఆ సైకలాజికల్ స్టేట్. పెళ్ళప్పుడు చూడండి ముఖం పెట్టుకుని అదోలాగా మొహం పెట్టుకుని ఉంటాడు. ఇంకా నా జీవితం అంతా అయిపోయిందిరా అనేది ఆ రోజు తాగేస్తాడు, ఏదో చేస్తాడు అనమాట. సో ప్రతి సీన్లోనూ ఆ సైకలాజికల్ స్టేట్లో మనకి వెళ్ళి ఆలోచించాలి. ఈ పాత్ర ఈ సైకలాజికల్ స్టేట్లోకి వెళ్ళి ఇలా ఇబ్బంది పడుతుంది, ఇప్పుడు ఇలా బాధపడతారు, మీకు ఇష్టం లేనిది ఒకటి జరుగుతూ ఉంటుంది,
ఇక్కడ వీళ్ళు బాధపడతారు. మీకు ఇప్పుడు ఇష్టమైంది జెన్యున్గా మీ లైఫ్లోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉంటా ఉంటారు, హ్యాపీగా పరిగెడతాడు, ఇక నుంచి హ్యాపీగా ఉంటా ఉంటాడు. అక్కడ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చేసరికి డల్, నాన్న తెలిసిపోయింది. ఇంటర్వ్యూల తర్వాత నాన్నకి అగ్నెస్ట్ అయ్యాడు, కొంచెం అగ్నెస్ట్ అవుతాడు. మెల్లగా ఆ సైకలాజికల్ స్టేట్ ఏంటి, తనకు అనుకున్నది దక్కాలి కాబట్టి మెల్లగా అగ్నెస్ట్ అవుతాడు, జర్నీలోకి కావాలి కాబట్టి మెల్లగా జర్నీ జరుగుతూ ఉంటుంది. చివరిలో పూర్తిగా అగ్నెస్ట్ అవుతాడు, బర్స్ట్ అయిపోతాడు. అలా అనమాట. మీరు ఎప్పుడైనా గమనించండి, కథా గమనంలో మీరు క్యారెక్టర్స్ గురించి, క్యారెక్టర్స్ యొక్క సైకలాజికల్ స్టేట్ గురించి మీరు బాగా ఆలోచించినట్లయితే ప్రతి సీన్లోనూ ఆ క్యారెక్టర్స్ బిహేవియర్ మనకు అర్థమవుతూ ఉంటాయి. అది మనం బొమ్మరీలకు వచ్చేసరికి మీరు ఫర్ ఎగ్జాంపుల్ కిక్ సినిమా చూడండి. కిక్లో ఆ క్యారెక్టర్ గురించి మనకి ఇంట్రడక్షన్ చేసినప్పుడు వీళ్ళందరికీ కొత్త, ఎవరికి ఇలియానాకి, వీళ్ళందరూ హీరోయిన్కి వీళ్ళందరికీ కొత్త, కిక్ శామ్కి వీళ్ళందరికీ కొత్త. కానీ వేణుమాధవ్ పాత్ర మొత్తం అంతా తెలుసు, రవితేజ పాత్ర గురించి మొత్తం అందరికీ తెలుసు, వేణుమాధవ్ పాత్రకి అంతా తెలుసు, వాడు ఎలా చేస్తాడు, ఇలా బిహేవ్ చేస్తాడు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉండుంటారు, ఇంట్లో వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు, వాళ్ళ ఫాదర్ కూడా అలవాటు పడిపోయి ఉంటాడు, వాళ్ళ మదర్ కూడా అలవాటు పడిపోయి ఉంటుంది ఈ కిక్కి. అందుకని అందులోంచి సీన్లు వచ్చాయి. మరి కిక్కు అనుకుంటూ ఒకసారి మందు వేస్తూ దగ్గర తీసుకొచ్చి పాలు తాగిస్తుంది వాళ్ళ అమ్మ పాత్ర. మీరు గమనించండి, ఇలియానా చూస్తుండగా ఆ సీన్ ఎందుకు వచ్చింది, వాళ్ళ అమ్మ పాత్ర వాడి కిక్కి అంత అలవాటు పడిపోయి ఉంటుంది, ఆ కిక్ క్యారెక్టర్కి. ఎందుకంటే కొడుకు కదా, కొడుక్కి అలవాటు పడిపోయి ఉంటారు కదా మదర్స్, వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఏం చేస్తాడు, ఎప్పుడు ఏ స్టేజ్లో ఉంటాడు అన్నది వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు. అందుకని అలాంటి సీన్లు వస్తాయి. అలవాటు పడిపోయిన మదరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అని ట్రీట్ చేస్తుంది, అలాంటప్పుడు అలాంటి సీన్లు వస్తాయి. ఫాదర్ కూడా ఏం ఇబ్బంది పడ్డావు ఆ కిక్ క్యారెక్టర్తో. మీరు గమనించండి, ఏమైపోతాడు అని అందరూ అనుకుంటున్నారు, కానీ నా కొడుకు దొంగ అయ్యాడమ్మా అని కాన్ఫిడెంట్గా చెప్తాడు, మళ్ళీ పాజిటివ్గా చెప్తాడు. అంటే ఆ పాత్ర గురించి తెలుసు వాళ్ళ ఫాదర్కి చిన్నప్పటి నుంచి, వాడు ఏదో అవుతాడు, ఏదో గొప్పోడు అవుతాడు, ఇది అవుతాడు, చాలా మంచోడు, గొప్పోడు, వాడు కిక్ కోసం ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాడు అన్నది ఫాదరు సన్ను ఇద్దరికి ఆ రిలేషన్ మనకి ముందు నుంచి చెప్తూ ఉంటారు. ఆ పోలీస్ స్టేషన్ సీన్ తర్వాత కానీ వీళ్ళు ఎలా కలిసి జర్నీ చేస్తారు అన్నది ముందుగానే చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద సైకలాజికల్ థింకింగ్ అనమాట, సైకలాజికల్ స్టేట్ ఆలోచించి సీన్లు వేయటం అనమాట. ఆ సైకలాజికల్ స్టేట్ ఆలోచిస్తేనే అంత మంచి సీన్లు వస్తాయి. ఎందుకు వేసారు సీన్లు, ఎందుకు వచ్చినాయి ఇలాంటి సీన్లు అని ఉండవచ్చు. వాళ్ళ క్యారెక్టర్స్ని అంత డెప్త్గా ఆలోచించి డెప్త్గా సీన్లు వేస్తే మంచి సీన్లు వస్తూ ఉంటాయి అన్నమాట. కొత్త సీన్లు, ఇప్పుడు చూడని సీన్లు వస్తూ ఉంటాయి, ఆ క్యారెక్టర్కి యాప్ట్ అయ్యే సీన్లు వస్తూ ఉంటాయి. అలాగే మనం రీసెంట్గా వచ్చిన గీతా గోవిందం కానీ చూడండి. గీతా గోవిందంలో హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుంది, హీరోయిన్ పాత్ర ఎప్పుడు చూసినా హీరో మీద నెగిటివే. ఎన్ని చేసినా హీరో ఎంత చేస్తున్నా, హీరో ఏం చేస్తున్నా నెగిటివే. ఆ నెగిటివ్ సైకలాజికల్ స్టేట్లో అలాగా పెడతారు. ఎప్పటి వరకు పెట్టాలి, ఒక స్టేట్ వరకు పెట్టాలి. ఎప్పుడైతే వేరే స్టూడెంట్ పాత్ర వచ్చేసి ఆ మదర్ దగ్గర సెకండ్ హాఫ్లో రివీల్ అయిపోతుందో, అక్కడ హీరో గురించి తెలిసిపోతుందో, అక్కడ వరకు ఆ పాత్రని అలా నెగిటివ్ కోణంలోనే చూస్తాం. ఎప్పుడు చూడండి ఆ పాత్ర ఎప్పుడు నెగిటివ్ సైకలాజికల్ స్టేట్లోనే ఉంటుంది. హీరోని తిడుతూనే ఉంటుంది, హీరో ఏం చేసినా తిడుతుంది, బైక్ వేసుకొచ్చినా తిడుతుంది, ఏం చేసినా తిడుతుంది, ఈ అమ్మాయిని కాపాడినా తిడుతుంది, అన్ని విధాలుగా తిడుతూనే ఉంటుంది. ఎందుకంటే జరిగిన సంఘటన ద్వారా వాడి మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది. సో ఆ అమ్మాయి ఎప్పుడు నెగిటివ్గానే రియాక్ట్ అవ్వాలి. అది ప్రతి సీన్లో రియాక్షన్స్, ఆ అమ్మాయి రియాక్షన్స్ ప్రతి సీన్లో నెగిటివ్ అని పోర్ట్రేట్ చేయాలి. ఎప్పుడు నుంచి పాజిటివ్గా మారుతుంది, ఒక పొజిషన్ నుంచి పాజిటివ్ స్టేట్లోకి వెళ్తుంది, అన్ని పాజిటివ్ చూస్తూ ఉంటుంది దగ్గర నుంచి. అలా అనమాట. మీరు ఎప్పుడైనా కానీ కథ రాస్తున్నప్పుడు కథలో సీన్స్ డెప్త్గా రావాలంటే, సీన్స్ లేయర్స్గా అంత అర్థం అవ్వాలంటే, అర్థవంతంగా సీనరీగా రావాలంటే మొత్తం మీ కథని ద సైకలాజికల్ స్టేట్ ఆఫ్ క్యారెక్టర్స్ అకార్డింగ్ టు యువర్ స్టోరీ. మీ స్టోరీ ఏంటి, మీ స్టోరీ సెన్సిబిలిటీ ఏంటి, ఆ స్టోరీలో మనం ఈ పాత్రలు పెట్టాం, ఈ పాత్రలు కథాగమనంగా ఎలా వెళ్తున్నాయి సైకలాజికల్గా, ఈ సీన్లో ఎలా బిహేవ్ చేయాలి అన్నది క్లారిటీగా ఉండాలి. అలాంటప్పుడే మంచి కథలు, మంచి దర్శకులు, మంచి సినిమాలు మనకు వస్తూ ఉంటాయి. ఓకే, సో మీరు కథలు ఎంచుకున్నప్పుడు ఆ కథకు అనుగుణంగా క్యారెక్టర్స్ని ఫిట్ చేసినప్పుడు దాన్ని సైకలాజికల్గా ఆలోచించండి, సైకలాజికల్ స్టడీ చేయండి. అలా అలవాటు పడిన వల్ల వాళ్ళకి ఇప్పుడు ఫ్రెషా, కథ అంతా కొత్తగా, ఆ క్యారెక్టర్స్ కొత్తగా పరిచయం అవుతున్నాయా, ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఉన్న వల్ల ఫ్రెషా, ఫ్రెండ్స్ అయితే అందరికీ వీటి గురించి తెలుసు, కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడెప్పుడు విషయాలు తెలియాలి, ఏ సీన్లో సైకాలజీ ఎలా బిహేవ్ చేయాలి, సైకలాజికల్గా ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఈ సీన్లో మాట్లాడాలో వద్దా క్యారెక్టర్స్, ఈ సీన్లో బర్స్ట్ అవుతారు అని అన్ని విషయాలు కూలంకుషంగా డెప్త్గా ఆలోచిస్తే మన కథలు కూడా చాలా బాగా వస్తాయి. సో
యూ హ్యావ్ టు స్టడీ ఆన్ క్యారెక్టర్స్ సైకాలజీ, క్యారెక్టర్స్ సైకలాజికల్ స్టేట్ని బాగా ఆలోచించండి. మీ స్టోరీలో బాగా ఆలోచించి, డెప్త్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మన కథలు కూడా చాలా బాగా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.